మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ బ్రహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో ఇవాళ నేను మీ అందరితో సూపర్ హోమ్ రెమెడీ చెప్తానండి. డిఐవై చెప్తాను. అదేంటంటే చాలామంది లేడీస్కి, గర్ల్స్కి, టీనేజర్స్కి మనకు పింక్ లిప్స్ అంటే ఇష్టం అండి. సో ఒక సూపర్ అయిన హోమ్ మేడ్ డిఐవై స్క్రబ్ చెప్తాను. అలా రెమెడీ కూడా అండి, అది రెమెడీ కూడా పింక్ లిప్స్ కోసం. అండ్ సెకండ్, లిప్స్టిక్ అని ఇంట్లోనే డిఐవై లిప్స్టిక్ ఎలా రెడీ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో సూపర్ ఫన్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి లిప్ స్క్రబ్ కదా, పింక్ లిప్స్ కోసం అండి. చాలా గర్ల్స్ అడుగుతూ ఉంటారు. గర్ల్స్ కాదు, లేడీస్, మనం అందరు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, టీనేజర్స్కి వాళ్ళకు పింక్ లిప్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, చాలా మంది లిప్స్ డార్క్గా ఉంటాయి. కొందరు అడుగుతారు, మరి లిప్స్టిక్ పెట్టుకుంటే డార్క్గా అవుతుందా లిప్స్టిక్ వల్ల? అలా ఏమి కాదండి. లిప్స్టిక్ అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ బ్లాక్ అయిపోవు. కొందరికి డ్యూ టు హార్మోనియల్ చేంజెస్ అలా రకరకాలుగా రీజన్స్ ఉన్నాయండి బ్లాక్ లిప్స్ అవ్వడానికి. అవన్నీ నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో ఎటువంటి బ్లాక్ లిప్స్ ఉన్నా సరే మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే, లిప్ స్క్రబ్బింగ్ అంటే చేసుకుంటే లిప్స్ అనేది పింక్గా అవుతాయి. మనం స్కిన్కి ఎలా స్క్రబ్ చేసుకుంటామో, ఫేస్ ప్యాక్స్ అప్లై చేస్తామో, అలాగే లిప్స్ కూడా అండి. లిప్స్ పెదాలపైన కూడా స్క్రబ్బింగ్ చేయడం, పెదాలపైన లిప్ బామ్ మంచిగా రాయడం వల్ల పింక్ లిప్స్ అనేది మనకు సొంతం అవుతుందండి. సో నేను మీతో ఇవాళ అదే షేర్ చేస్తున్నాను. పింక్ లిప్స్ కోసం స్పెషల్లీ ఒక మంచి స్క్రబ్ అనేది అయితే రెడీ చేశానండి. ఇదిగోండి ఆ స్క్రబ్. సూపర్గా వర్క్ అవుతుందండి ఈ స్క్రబ్ మాత్రం. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండ్ మీ అందుబాటులో ఉండేటియే దాంతోనే చేశానండి. మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది. దీంట్లో నేను దేంతో యూజ్ చేశానన్నది స్క్రబ్. ఓకే, సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా సూపర్గా మీ లిప్స్ అనేది అవుతుందండి. బయట తెచ్చే స్క్రబ్స్లో కెమికల్స్ అనేది ఉంటుందండి. కెమికల్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో దానివల్ల ఎప్పటికైనా అని మనకు బాగుండదండి. సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న లిప్ స్క్రబ్ అనేది లిప్స్ని సాఫ్ట్గా, స్మూత్గా అండ్ మళ్ళీ ఎటువంటి డార్క్ ఉన్నా కానీ మళ్ళీ మనకు పింక్ లిప్స్ అనేది సొంతం అవుతుంది. చూడండి, చాలా సూపర్గా చేశానండి. ఇది మనం 1 మంత్ వరకు మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకు యూస్ చేయొచ్చు ఈ స్క్రబ్. దీనివల్ల ఏమవుతుందంటే స్క్రబ్బింగ్ వల్ల పింక్ లిప్స్ అవుతుంది. ఎటువంటి బ్లాక్ ఉన్నా కానీ వెళ్ళిపోయి డెడ్ స్కిన్స్ని తొలగించేస్తుందండి లిప్స్ దగ్గర. అండ్ ప్యాచెస్లా ఇక్కడ మౌత్ ఇక్కడ బ్లాక్గా ఉంటే అది కూడా తొలగించేస్తుంది. సూపర్ అయిన రెమెడీ అండి ఇది. హోమ్ మేడ్ స్క్రబ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. అలాగే సెకండ్ నేను చేశాను లిప్స్టిక్. ఓకే, అన్నీ ఇప్పుడే చూపిస్తే బాగుండదు కదా, మీరు వీడియోలో చూడండి. హోమ్ మేడ్ లిప్స్టిక్, డిఐవై లిప్స్టిక్ అని చేశాను. సూపర్గా వర్క్ అయిందండి. లిప్స్ పైన గనక మీరు అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. లిప్స్టిక్ పింక్గా కనపడుతుంది. అలాగే మీకు చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి పింక్ లిప్స్. ఓకే, సో ఇవి రెండండి ఇవాళ మనం చెప్తున్నాను నేను. ఏదన్నా రీజన్ ఉండని మీకు ఎందుకు బ్లాక్గా లిప్స్ అవుతుందో తప్పక ఈ స్క్రబ్ అనేది మీరు యూస్ చేయండి. వీక్లీ 3 times యూస్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది మీ లిప్స్ పైన. ఒక్కసారి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకే, అవసరం ఉన్నప్పుడు అలా తీసి అలా స్క్రబ్బింగ్ చేసుకుంటే, ఎప్పుడు మీకు టైం ఉందో అప్పుడప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోండి. 3 times చేస్తే వీక్లీ చాలా బాగుంటుంది. టైం లేకపోతే అట్లీస్ట్ 2 times చేయండి వీక్లో. సూపర్గా మీ లిప్స్ అనేది ఎటువంటి బ్లాక్ ఉన్నా అని అది పింక్ అవుతుంది. పగలడం, రక్తం కారడం అవన్నీ కూడా తొలగించేస్తుంది. అంత బాగుంటుందండి ఈ స్క్రబ్. తప్పక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ స్క్రబ్ని ఎలా రెడీ చేసుకున్నాము, దీని బెనిఫిట్స్ ఏంటి, ఆ లిప్స్టిక్ని ఎలా రెడీ చేశాను అవి చూసుకుందామండి. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మన ఛానల్లో మీకు అనేది ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కూడా మంచి పెదాలు, పింక్ లిప్స్ కావాలంటే ఈ స్క్రబ్ని నేను ఎలా రెడీ చేశానో చేసుకోండి. అలాగే స్క్రబ్బింగ్ తర్వాత పింక్స్ని సాఫ్ట్గా, మాయిశ్చర్గా ఉంచడానికి లిప్స్టిక్ అప్లై చేసుకుంటే పింక్గా కూడా కనపడుతుంది. ఇంకా కొద్దిగా దాన్ని డార్క్ పింక్లా అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది ఆ లిప్స్టిక్ వల్ల. ఓకే, సో అవి ఎలా రెడీ చేసుకున్నాను అనేది చూసుకుందాం.
ముందుగా మనం తీసుకోవాలి షుగర్ అండి, చక్కెర. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో యాడ్ చేస్తున్నాను నేను కోకోనట్ ఆయిల్. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే ఆల్మండ్ ఆయిల్ కూడా నడుస్తుంది, పర్వా ఏమీ లేదు. ఓకే, థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ అని. బీట్రూట్ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవడం మీకు తెలుసే కదా, నేను దీంట్లో యాడ్ చేస్తే వీడియో లెంత్ అని ఎక్కువగా అవుతుంది, సో అది చూపెట్టడం లేదు. డైరెక్ట్లీ నేను బీట్రూట్ జ్యూస్ అనేది డ్రాప్స్ యాడ్ చేశానండి, ఒక 2 to 3 డ్రాప్స్. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలండి. మూడింటిని మిక్స్ చేసుకుంటే మనకు ఒక మంచి లిప్ స్క్రబ్ అనేది రెడీ అవుతుందండి. బీట్రూట్ అనేది లిప్స్ని లైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే షుగర్ ఎక్స్ప్లాయిట్ అవుతుంది లిప్స్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు మూడింటిని మిక్స్ చేశాను. ఈ లిప్ స్క్రబ్ అనేది రెడీ అయిందండి. ఇది మనము ఏదైనా మంచి కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది 3 months వరకు మనకు నిలువుగా ఉంటుందండి. 3 months వరకు మనం దీన్ని మనకు యూజ్ చేయొచ్చండి, లిప్ స్క్రబ్ అని. ఓకే, సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీ ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు నేను నా లిప్స్ పైన స్క్రబ్బింగ్ చేసి చూపిస్తానండి. ఇదే లిప్ స్క్రబ్ మనం రెడీ చేసుకున్నాం కదా. ముందుగా లిప్స్ పైన చూసుకోండి, ఎటువంటి లిప్స్టిక్ లిప్ బామ్ ఉండకూడదు. ఓకే, దాని తర్వాత కొద్దిగా అమౌంట్లో నేను లిప్ స్క్రబ్ అని తీసానండి. కింద పడద్దు కదా, షుగర్ ఉంది, అందుకోసం అలా క్లాత్ పట్టుకున్నానండి. సో మెల్లిమెల్లిగా స్క్రబ్బింగ్ అని చేస్తున్నానండి, మసాజ్ లాగా స్క్రబ్బింగ్ అని చేయండి. షుగర్ చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మన లిప్స్ని, అలాగే బీట్రూట్ జ్యూస్ మన లిప్స్ని ప్లంప్గా చేస్తుందండి, పింక్గా చేస్తుంది. అలాగే బీట్రూట్లో బెటలిన్ అని ఉంటుందండి, దానివల్ల అది యాక్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా. దానివల్ల లిప్స్ పైన ఎటువంటి డిస్కలరేషన్ ఉన్నా కానీ, బ్లాక్గా ఉన్నా కానీ అది తొలగించేస్తుంది. సన్ డ్యామేజ్ నుండి లిప్స్ బ్లాక్గా అవుతే కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. షుగర్ అని చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, డెడ్ స్కిన్ని తొలగించేస్తుంది. అండ్ దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ చేసాము, కోకోనట్ ఆయిల్లో చాలా బాగా మాయిశ్చర్ వస్తుంది. ఇట్స్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. లిప్స్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. ఒక 10 minutes వరకు అలా స్క్రబ్బింగ్ అని చేసి నేను టిష్యూ పేపర్తో తీసానండి. చూడండి, ఓన్లీ స్క్రబ్బింగ్తోనే లిప్స్ అనేది ఎంత పింక్గా కనపడుతుందో, అని ప్లంపీ లిప్స్ అయిందండి. ఓకే, ఇంతేనండి. నెక్స్ట్ మనం ఇప్పుడు రెడీ చేసుకుందాము లిప్స్టిక్ అండి. ఈ లిప్స్టిక్ కోసం మనకు అవసరం 1 tablespoon ఆఫ్ నెయ్యి అండి, గీ. ఓకే, 1 tablespoon తీసుకుంటున్నాను ప్యూర్ గీ. నెక్స్ట్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్, ఒక 1/2 tablespoon అంతా. దాని తర్వాత దీంట్లో మనం యాడ్ చేయాలి మళ్ళీ బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేయాలి. ఓకే, మూడింటిని మిక్స్ చేసిన తర్వాత మనకు లిప్స్టిక్ అనేది రెడీ అవుతుందండి. ఈ లిప్స్టిక్ మీ దగ్గర మీకు నెయ్యి వద్దు అనుకుంటే మీరు వ్యాస్లిన్ కూడా తీసుకోవచ్చు, నెయ్యి బదులు. ఓకే, గీ బదులు వ్యాస్లిన్ తీసుకోండి, పర్వాలేదు. సో ఈ మూడింటిని మిక్స్ చేశాను. నాకు ఇంకా కొద్దిగా డార్క్ కలర్గా, మీకు ఇక్కడికే ఆపేయచ్చండి, నాకు ఇంకా కొద్దిగా డార్క్ కలర్గా కావాలి లిప్స్టిక్ అని ఇంకా కొద్దిగా బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మీ పైన అండి, మీ ఆప్షనల్. మీకు ఎంత డార్క్గా చేయాలంటే అంత బీట్రూట్ జ్యూస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. మిక్స్ అని చేశాను. ఇదైతే రెడీ అయిపోయింది. అంటే రెడీ అయిపోయిందంటే ఇప్పుడే అప్లై చేసుకోవద్దు, లిప్స్టిక్ లాగా తోడి ఉంది ఇది. సో ఇప్పుడు ఏదైనా పాడైపోయిన లిప్స్టిక్ది అది ఉంటుంది కదా కవర్, దాంట్లో అది ఫిల్ చేసుకుంటున్నానండి. ఓకే, మనం ఫిల్లింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో ఫిల్ చేసి మూత పెట్టేసి నేను ఇది డీ ఫ్రీజర్లో పెడతానండి ఒక 10 minutes వరకు. ఓకే, 10 minutes తర్వాత డీ ఫ్రీజర్లో నుండి మనం రెడీ చేసుకున్న లిప్స్టిక్ అనేది తీసాను. చూడండి, వావ్, లిప్స్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చేసిందండి, ఇంట్లోనే రెడీ చేసుకున్న లిప్స్టిక్. ఇది చాలా బాగుంటుందండి, ఇది కలర్ కూడా ఇస్తుంది మన లిప్స్కి, అలాగే ఇలా గ్లాసీ లుక్ కూడా ఉంటుందండి. ఓకే, మీకు ఇలా గ్లాసీగా అద్దంటే మీరు వ్యాస్లిన్ తీసుకోవచ్చు గీ బదులు, మళ్ళీ చెప్తున్నాను, నెయ్యి బదులు. ఓకే, సో ఇదేనండి ఇంట్లో చేసుకున్న డిఐవై లిప్స్టిక్. చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ లిప్స్టిక్ మీకు మంచిగా పింక్ కలర్ కూడా ఇస్తుంది, అలాగే మీ లిప్స్ని ప్లంపీగా, సాఫ్ట్గా, స్మూత్గా కూడా చేస్తుంది. సో తప్పక ఈ లిప్స్టిక్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా నేను స్క్రబ్ అనేది రెడీ చేశాను. హోమ్ మేడ్ స్క్రబ్, దానివల్ల పింక్ లిప్స్ అవుతుంది. అండ్ మీకు చేసి కూడా చూపించాను ఎలా చేసుకోవాలి స్క్రబ్బింగ్. దాని తర్వాత రిజల్ట్స్ మీరు వీడియోలో చూసారు కదా.
తప్పక ట్రై చేయండి. అలాగే ఈ DIY లిప్స్టిక్ కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. అలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు అలా అప్లై చేసుకోండి. ఓకే. తప్పక మీకు పింక్ లిప్స్ అనేది సొంతం అవుతుంది. ఇంకా దీని రిగార్డింగ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే, క్వెషన్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగచ్చండి. నేను మీకు తప్పక రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. వెళ్తున్నానంటే వెళ్ళను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. స్టే సేఫ్.